వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. సోమవారం పోలాకి రోడ్డులో ఉన్న SLVD కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం వైసీపీ కేడర్ తో నిర్వహించిన నర్సనపేట వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్. పోలాకి రోడ్డులో ఉన్న SLVD కళ్యాణ మండపంలో నర్సనపేట పోలాకి మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 4 మండలాల్లో 21 పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టడం జరిగిందన్నారు. అన్ని గ్రామాల్లో కేడర్ అంతా కలిసికట్టుగా మొదటి విడత ప్రచారంలో పాల్గొని విజయవంతం చేశారని, ప్రజలచే ప్రేమాభిమానాలు చూపించారని పేర్కొన్నారు. ఉగాది రోజు సాయంత్రం నుండి 12 రోజుల పాటు మళ్లీ రెండో విడత ప్రచార కార్యక్రమం మొదలవుతుందని, ఈ రెండో విడత ప్రచార కార్యక్రమాన్ని కూడా అదే ఉత్సాహంతో కలిసి పనిచేసే విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 25 నామినేషన్ దాఖలు చేసిన రోజున భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. అలాగే త్వరలో పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కూడా ఉంటుందని, దాన్ని కూడా విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని కోరారు. రానున్న నెల రోజుల పాటు పార్టీ శ్రేణులు ఏ అరమరికలు లేకుండా నిబద్దతతో కష్టపడి పనిచేసి పార్టీ విజయం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈసారి పార్లమెంటు స్థానం మనం కొట్టి తీరాలని, అందరూ ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసే విధంగా ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు డమాబోస్ ప్రచారం ప్రారంభించిందన్నారు. ఎక్కడో దగ్గర 5గురికి కండువాలు వేసి 150 మంది చేరారని చెప్పుకునే దుస్థితిలో ఉన్నారని ఆక్షేపించారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని దొంగ ఎత్తులు, తప్పుడు ప్రచారాలు చేసినా కూడా ప్రజల్లో జగన్ నినాదం బలంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లను కూడా ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు అలుపెరగని కృషి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన రామదాసు, డీసీసీబీ చైర్మన్ కరివి రాజేశ్వరరావు, ఎంపీపీలు ఆరంగి మురళీధర్, ముద్దాడ వైరాగినాయుడు, జెడ్పీటీసీ చింతరామారావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు మండలంలో మిత్రకూటమి పార్టీలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎన్డీఏ అభ్యర్థి మామిడి గోవిందరావు. సేవాభావంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, సేవ చేసే భాగ్యం కల్పించండని పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన మిత్రకూటముల ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రజలను అభ్యర్థించారు. కొత్తూరు మండలం వనప, కుండిభద్ర కాలనీ, కుండిభద్ర తదితర గ్రామాల్లో మిత్రకూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీగా ఆయన ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. మామిడి గోవిందరావుకు అడుగడుగునా వీర తిలకాలు, మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ, వలస నాయకుల మాయమాటలు నమ్మొద్దని, వలస నాయకుల పాలన వల్ల చాలా నష్టపోయామన్నారు. అలాగే స్థానికుడైన నన్ను ఆదరిస్తే మీ అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు సలాన శరత్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి చోడవరపు గోవిందరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దుక్క శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంచెలి మండలం కుత్తుమ పంచాయతీ మరియు మండపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పిరియా విజయ. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ఇచ్చాపురం నియోజకవర్గం కంచెలి మండలం కుత్తుమ పంచాయతీ మరియు మండపల్లి పంచాయతీలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ జనరంజకమైన పాలన అందిస్తున్నారని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ, మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందు వరుసలోకి తీసుకొస్తారని తెలియజేశారు. ప్రజలంతా మంచి నిర్ణయం చేసి ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వజ్జి మృత్యుంజయరావు, రైతు భరోసా కేంద్ర అధ్యక్షులు లడ్డు కేశవపాత్రో తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజువారీ కూలీలతో మాట్లాడి వారి యోగక్షేమాలు కనుక్కున్న గొర్రె కిరణ్ కుమార్. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం అర్జునవలస పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా
ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ దారిలో ఆగి కూలీలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారికి ప్రస్తుత ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, పీఏసీఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. అయినవారే ఏమీ చెయ్యని ఈ రోజుల్లో స్వయం కృషితో కష్టపడి ఎంతో ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. ఆపై కన్న ఊరిపై మమకారంతో ఎన్నో చేసి ఆ ఊరికి శ్రీమంతుడయ్యారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఆ వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి నేడు అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఈరోజు తన సొంత ఊరిని దత్తత తీసుకుని శ్రీమంతుడయ్యారు. ఎవరికి వారే యమునా తీరే అన్న ఈ రోజుల్లో కూడా సొంత ఊరిపై మమకారంతో ఊరి ప్రయోజనాల కోసం అహర్నిశలు కష్టపడుతూ డబ్బీరు రమణారావు యువసేన అనే పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరో నవయువకులకు మార్గదర్శిగా నిలిచారు. తన తండ్రి జ్ఞాపకార్థం రోడ్లు, దేవాలయాల మరమ్మతులు, పాఠశాలలకు ఉపయోగకరమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అందించి కలియుగ కర్ణుడిగా పేరుగాంచారు. కష్టే ఫలే అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఆయనే డబ్బీరు కిషోర్ చంద్ర పట్నాయక్. నరసన్నపేటకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారసిల్లే అనే గ్రామంలో సాధారణ విలేజ్ రెవెన్యూ అధికారి కుటుంబంలో జన్మించిన డబ్బీరు కిషోర్ చంద్ర పట్నాయక్ కేవలం 600 రూపాయలు జేబులో పెట్టుకుని జనరల్ ట్రైన్లో ప్రయాణం చేసి తన కలలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలు కష్టపడి విజయం కూడా గర్వపడేలా అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి. డబ్బీరు రమణారావు గారి 3 మగపిల్లల్లో మొదటివాడు అయిన డబ్బీరు కిషోర్ చంద్ర పట్నాయక్ ఎందరిలాగో ఎన్నో కలలు కని వాటిని నెరవేర్చుకునేందుకు భాగ్యనగరం బయలుదేరి తను చదువుకున్న సివిల్ ఇంజనీరింగ్, బిల్డింగ్ ప్లాన్స్ అండ్ డిజైన్స్ విభాగంలో తక్కువ జీతంతో పనిచేసి అదే రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సొంతంగా కంపెనీని పెట్టి ఈ రోజు ఎన్నో వందల మందికి జీతాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన. పార్సిల్లి రెల్లివల్స్కి నేను 2001 నుంచి సర్పంచ్ను 18 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత మన డబ్బీరు కిరణ్ చంద్ పట్నాయక్కి మా బాధ్యత మేము అప్పగించడం జరిగింది. ఆయనతో డెవలప్మెంట్ జరుగుతుందని మా ఆలోచన మేరకు వచ్చాము. మేము ఆయనకి భుజాల మీద ఈ భారం గ్రామం తాలూకు వేసినాము. దాని మీద వాళ్ళ అన్నయ్య అయిన కిషోర్ చంద్ పట్నాయక్ దానికి అన్ని రకాలుగా ఆదుకొని గ్రామంకి A to Z ఏది కావాలనే నేనున్నాననేసి మాకు భరోసా ఉంది. ఆ భరోసాతోటి రోడ్లు కానీ, ఆలయాల అభివృద్ధికి కానీ, ఎవరైనా చదువుల గురించి కానీ దేనికైనా సరే నేనున్నాననేసి ఆయన మాకు బాగా భరోసా ఇవ్వడం జరిగింది. దానికోసం మేము ఆ భరోసా తీసుకొని గ్రామంలోన అనాథలైనా సరే, ఆపదలోనున్నా సరే అమ్మవారి గుడి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఒక 50-60 లక్షలు ఖర్చు పెట్టి గ్రామానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఎవరికైనా ఆపద వచ్చినా డక్కన ఏదైనా ఆదుకొని గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లి తండ్రి జ్ఞాపకార్థం డబ్బీరు రమణారావు యువసేన పేరుతో సేవా కార్యక్రమాల్ని ప్రారంభించారు. ఊరికి అండదండగా ఉన్న అమ్మవారి దేవాలయం చుట్టూ
మండపానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మండపాన్ని నిర్మించారు. పారసిల్లి పంచాయతీలో భాగమైన రెల్లివలస గ్రామంలో గ్రామస్తులు, యువకుల కోరిక మేరకు ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి పూర్తిస్థాయి ఆర్థిక సహాయ సహకారాలు అందించి మాట సాయం కంటే చేతల సాయం గొప్పదని నిరూపించిన వ్యక్తి ఆయన. రెల్లివలస గ్రామానికి ప్రధాన సమస్య రహదారి. రాజకీయ నాయకులకు కూడా సాధ్యం కాని ఈ రహదారి సమస్యని తన సొంత నిధులతో దగ్గరుండి మరీ గ్రామస్తుల సహకారంతో రెల్లివలస యువకుల కోరిక మేరకు గ్రావెల్ రోడ్డును వేయించినటువంటి కలియుగ కర్ణుడు ఆయన. తన గ్రామం మొదట్లో ఉన్నటువంటి కోనేరులో 300 మీటర్లకు పైగా వారధి నిర్మించి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ 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 జలభవానీ సమేత శ్రీ కేదార స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టి మార్చి నెల చివరి వారంలో అత్యంత వైభవంగా పురోహితులతో మహాచండీ యాగాన్ని వైభవంగా పూర్తి చేసి ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు మొత్తం సహాయ సహకారాలు అందించి 3 రోజుల పాటు కన్నుల పండుగగా గ్రామాన్ని మండల స్థాయిలో మారుమోగేలా సేవలందిస్తున్నటువంటి వ్యక్తి డబ్బీరు కిషోర్ చంద్ర పట్నాయక్. కిషోర్ పట్నాయక్ గారు మా ఊరికి చేసిన అభివృద్ధి తన కోసమని 4 గంటలు కూడా చెప్పినా మాకు ఇంకా టైం సరిపోదు. అలాంటి వ్యక్తి దొరకడం మా అదృష్టంగా మేము భావించుకుంటూ, మా గ్రామం చేసుకున్న అదృష్టం భావించుకుంటూ, ఈ పిల్లల స్కూల్ కోసమని మాస్టర్లు ఎప్పుడూ అతను చాలా అభివృద్ధి చేశారు. పిల్లలకు 5 సంవత్సరాలని పిల్లలకి ఏది కావాలన్నా అక్కడ ఇబ్బంది లేకుండా మాస్టర్లు కూడా అభివృద్ధి చేశారు. రెల్లివలస ఆంజనేయ స్వామి గుడికి కూడా చాలా అభివృద్ధి చేసి, అసితల్లి పాదాలను పెట్టి అక్కడ కూడా అభివృద్ధి చేసి, దేవాలయానికి అభివృద్ధి చేసి చాలా చాలా మంచి పనులు చేసి ఊరందరూ నాకు తోడ్పడ్డారు. ఇలా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఎవరి విషయంలో ఏమో గాని అన్నయ్య నాకు ఇది ప్రాబ్లం అనంటే నేనున్నాను అనే ధైర్యం చెప్పే అతను ప్రతిదానికి కూడా ఇది మాకు ఆ దృక్పథాన్ని కల్పించారు. ఎన్ని జన్మలకైనా ఆయన రుణం మేము తీర్చుకోలేము. ఇలాంటి ఒక వ్యక్తి అంటే మేము చాలా అభిమానిస్తాం అనమాట. ఆయన మాకు ఒకప్పుడు ఒక 10 years 15 years బ్యాక్ మా ఊరు చూడడానికి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అంత గుంతలకు ఉండి చాలా చాలా హంగామగా ఉండేది. ఈయన లెగిసిన తర్వాత మాకు నిజంగా ఒక పెద్ద మాకు దేవుడు ఒక వరం ఇచ్చినట్టుగా దొరికాడు అనమాట. ఆయనకు తోడు వాళ్ళ అన్నదమ్ముడు కిరణ్ చంద్ర పట్నాయక్ అనేసి మొత్తం మా రెండు పంచాయతీలు ఇది 2 విలేజ్లు ఒక పంచాయతీ అనమాట. వాటికి మేమేం చేసాం, మేమందరం కూడా మాకు ఇంతమంది వ్యక్తి ఉంటే చాలా మాకు బాగుంటుంది అనేసి మేము అప్పుడనమాట కిరణ్ చంద్ర పట్నాయక్ అనమాట సర్పంచ్గా ఎన్నుకున్నాం. ఆయనకు సపోర్ట్ అనమాట ఆయన అన్నయ్య గారు కిషోర్ చంద్ర పట్నాయక్. వీళ్ళిద్దరు కూడాను రామలక్ష్మణ్ లాగా మా ఊరికి చాలా చాలా అంటే డెవలప్ ఇలాగే చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా గ్రామంలో ఆపద కష్టం కలిగిన ప్రతి వ్యక్తికి తన యొక్క ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు మండల స్థాయిలో ఉన్న 41 మందికి పైగా జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను అందించిన వ్యక్తి. గ్రామంలో మంచినీటి సదుపాయం, శ్మశానానికి స్వంత నిధులతో అభివృద్ధి, గ్రామానికి గ్రామ యువతకు ఎటువంటి సమస్య ఏర్పడినా నేనున్నానని భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో సహాయాలు చేసినప్పటికీ కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిగా ఉండడం ఆయన నైజం. కూడా నన్ను అంతగా ఆకర్షించుకున్నాయి. గ్రామంలో ప్రతి ఒక్క అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, మామ, మరిది ఇలాంటి రిలేషన్స్తో ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించి నాతో పాటు వాళ్ళు కూడా మమేకం అయిపోయి వాళ్ళు నా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఒక ప్రేమాభిమానాలు పంచడం, వాళ్ళు ఆ ప్రేమాభిమానాలకి నేను సరెండర్ అయిపోవటం వల్ల నేను ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరితో కలిసి ఉండాలి. నేను ఏదైతే బయట ప్రాంతాల్లో ఎంజాయ్ చేశానో అది ప్రతి ఒక్కరు నా గ్రామస్తులకి అందాలి. వాళ్ళు నేను చూడండి వాళ్ళు చూడాలి, నాతో పాటు తినాలి, తిరగాలి, ఎగరాలి, ఉండాలి అనే ఒక ఆలోచనతో నేను ఉన్నాను. కనుక గ్రామానికి సేవ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. గ్రామస్తులు ప్రతి ఒక్క విషయంలో నాకు సహకరిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని చేసినా నాతో ఉన్నాను అని వాళ్ళ శక్తి మేరకు ధన రూపేణ, శక్తి రూపేణ వాళ్ళు నాతో ఉన్నారు. కనుక ప్రతి ఒక్క పనిని నేను చాలా ఈజీగా చేయడానికి నాకు సాధ్యమవుతా ఉందండి. ఇది నా గ్రామస్తుల వాళ్ళ చొరవ వల్లనే నేను గ్రామం పట్ల ఇంత ప్రేమను పెంచుకుంటున్నాను. నేటి సమాజంలో అభివృద్ధి చెందిన ఎందరో యువతీ యువకులకు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పారసిల్లి గ్రామ అభివృద్ధి ప్రదాత శ్రీ డబ్బీరు కిషోర్ చంద్ పట్నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు డబ్బీరు రమణారావు యువసేన మరియు పారసిల్లి గ్రామ పురజనులు. యువతీ యువకులకు ఆయన మార్గదర్శి. వారందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి తన సొంత ఊళ్లకు చేదోడు వాదోడుగా సహాయం చేసి గ్రామాలకు ఆదర్శం కావాలని కోరుకుందాం.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.